కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కేసు పెట్టింది. అలాగే అమెరికాకు చెందిన స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా కేసు పెట్టింది. ఇప్పుడు ఈ కేసు పైన భారత ప్రభుత్వ సహాయాన్ని, ఈ కేసు విచారణలో భాగంగా భారత ప్రభుత్వ సహకారాన్ని కోరామని అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆ దేశ కోర్టుకి ఇచ్చిన వివరణలో చెప్పింది. ఇప్పుడు చూడాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకరిస్తుందా? ఇప్పటిదాకా అదానీ పైన అమెరికాలో కేసు పెడితే మా కేసు సంబంధం లేదంటూ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అడిగితే ఇది అమెరికా ప్రభుత్వ సంస్థలకు, ఒక ఇండస్ట్రియలిస్టుకు మధ్య పంచాయతీ, ఇది భారతదేశానికి సంబంధం లేదు. భారతదేశ ప్రభుత్వాన్ని గనక వారు సంప్రదించినప్పుడు దానికి ఏ పద్ధతులు అయితే అనుసరించాలో ఆ పద్ధతులు అనుసరిస్తాం. అమెరికాలో న్యాయ ప్రక్రియ సవ్యంగా ఈ అంశంలో వ్యవహరిస్తుందని ఆశిస్తాం అంటూ అదానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పరోక్షంగా చెప్తూ భారత ప్రభుత్వాన్ని మాత్రం ఇలాంటి దాంట్లో ఏ సంబంధం లేదు, మాకు ఎవరు మమ్మల్ని సంప్రదించలేదు అని గతంలో విదేశాంగ శాఖ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా అడిగారు, మీరేమైనా ట్రంప్తో అదానీ వ్యవహారం చర్చించారా అని. ఇక దానికి మోడీ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం వేసింది. ఆయన వసుదైక కుటుంబం గురించి మాట్లాడాడు. అదానీ కేసుకు వసుదైక కుటుంబానికి ఏంటి సంబంధము అంటే, వసుదైక కుటుంబంలో భాగమా అదానీ కేసు తెలియదు. వసుదైక కుటుంబం గురించి మాట్లాడాడు. అది అదానీకి సంబంధించిన కేసును అది వ్యక్తిగతమైంది అన్నాడు. ఇద్దరు దేశాధినేతలు వ్యక్తిగత అంశాలు చర్చించరు, వ్యక్తిగత అంశాల కొరకు సమావేశం కారు అన్నాడు. అది మరి వ్యక్తిగత అంశం కాదు అని నేను ఆ రోజు కూడా చెప్పాను. అది వ్యక్తిగత అంశం అయితే ఇప్పుడు భారత ప్రభుత్వ సహకారాన్ని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎందుకు కోరుకుంటుంది? వ్యక్తిగత అంశమైతే అమెరికా ప్రభుత్వ సంస్థ భారత ప్రభుత్వాన్ని సహకారాన్ని ఎందుకు అడుగుతుంది? మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మరి దేశ ప్రధానమంత్రి అమెరికాలో చేసిన వ్యాఖ్య, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, దేశానికి సంబంధం లేదు, ఇదేదో పర్సనల్ వ్యవహారాలుగా మాట్లాడారు. పర్సనల్ వ్యవహారం అయితే ప్రభుత్వాల మధ్య ఎందుకు కమ్యూనికేషన్ ఉంటుంది? సో ఇది అదానీ విషయంలో ట్రంప్తో ఏమీ చర్చించలేదు అని చెప్పటానికి నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానం. చర్చించారో లేదో మనకు తెలియదు, కానీ ఈలోగా జరగాల్సిన మేలు అదానీకి జరిగింది. మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ FCPA చట్టాన్ని హోల్డ్లో పెట్టాడు, నిలిపివేశాడు. దానిపైన సమీక్షించవలసిందిగా ఆదేశించారు. అఫ్కోర్స్ ఇది మోడీ పర్యటనకు ముందు కరెక్ట్గా ఎందుకు జరిగింది? టైమింగ్ సహజంగానే అనుమానాలకు కారణమవుతుంది. అయితే ట్రంప్ మొదటి నుంచి కూడా FCPA చట్టాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏం చెప్తుంది? అమెరికన్ కంపెనీలు, అమెరికన్ బిజినెస్ సంస్థలు విదేశాల్లో వ్యాపారం చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు లంచాలు ఇవ్వకూడదు అని చెప్తుంది. ట్రంప్ వాదన ఏంటంటే, చైనా వాడు లంచాలు ఇచ్చుకోవచ్చు, రష్యా వాడు లంచాలు ఇచ్చుకోవచ్చు, అమెరికా వాడు లంచాలు ఇచ్చుకోలేకపోవడం వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, మా కంపెనీలు నష్టపోతున్నాయి, కనుక ఆ రెస్ట్రిక్షన్ మేము పెట్టము అంటే అమెరికన్ కంపెనీలు ప్రపంచంలో ఎవరినైనా లంచం ఇచ్చి ప్రలోభాలు పెట్టి తమ వైపు తిప్పుకోవచ్చు, పైరవీలు చేసుకోవచ్చు అని ట్రంప్ లైసెన్స్ ఇచ్చాడు. వాస్తవంగా FCPA చట్టం ఉన్న అమెరికన్ కంపెనీలు అనేక రూపాల్లో విదేశాల్లో కాంట్రాక్ట్లు పొందుతున్న వైనం చూశాం. ఇప్పుడు ఏకంగా ఇక చట్టమే తీసేశాడు ట్రంప్. చట్టం హోల్డ్లో పెట్టాడు.
ఈ ట్రంప్ హోల్డ్లో పెట్టిన చట్టమే అదానీ కేసుకు మూలం. ఎందుకంటే అదానీ భారతీయుడు, అమెరికాలో ఏమీ లంచాలు ఇవ్వలేదు, ఇచ్చిన లంచాలు భారతదేశంలోని ఆరోపణ. మరి అదానీ పైన అమెరికాలో ఎలా కేసు పెట్టారు? ఎందుకంటే జరిగింది ఏంటి, ఆరోపణ ఏంటి? గౌతమ్ అదానీ సోలార్ ఎనర్జీ కొనుగోలు కాంట్రాక్ట్లను పొందేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నత స్థాయి వారికి లంచం ఇచ్చాడు అన్నది ఆరోపణ. అందులో మోర్ దెన్ 2000 crores ఇచ్చాడని. అందులో 1750 కోట్ల డాలర్లు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యులకు ఇచ్చారన్నది ఆరోపణ. అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా గౌతమ్ అదానీ వచ్చి కలిశాడు కూడా. అందువల్ల ఇది ట్రాన్సాక్షన్ ఏమైనా ఉంటే అదానికి జగన్కు మధ్య అన్నది ఆరోపణ. మరి అమెరికాకి ఏం సంబంధం ఇందులో అంటే, ఈ FCPA చట్టం ఏం చెప్తుందంటే, అమెరికాలో పెట్టుబడులు సమీకరించిన వారు కానీ, అమెరికన్ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వారు కానీ, అమెరికన్ స్టాక్ మార్కెట్లో ద్వారా కానీ ఇతరత్ర కానీ అమెరికాలో క్యాపిటల్ మొబిలైజ్ చేసిన వారు ఏ దేశం వారైనా ఎక్కడ అవినీతికి పాల్పడినా FCPA చట్టం కవర్ చేస్తుంది. అందులో భాగంగానే గౌతమ్ అదానీ పైన కేసు అమెరికాలో పెట్టారు. అయితే గౌతమ్ అదానీ ఇండియన్ నేషనల్, అందువల్ల ఆయనకు నోటీస్ సర్వ్ చేయాలన్నా, ఆయనను రేపు అరెస్ట్ చేయాలన్నా ఈ అన్నిటికీ కూడా భారత ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే అమెరికన్ సంస్థలు భారత ప్రభుత్వ సహకారాన్ని కోరాయి. ఎందుకంటే ఇప్పుడు FCPA చట్టం ఇప్పటికైతే హోల్డ్లో పెట్టారు, దీన్ని రద్దు చేయలేదు. ఒకవేళ రద్దు చేసినా కూడా పాత కేసులకు కూడా ఈ రద్దు వర్తిస్తుందా, భవిష్యత్తు కేసులకే వర్తిస్తుందా? పాత కేసులకు కూడా వర్తిస్తే అప్పుడు అదానీ బయటపడతాడు, ఏది అవసరం లేదు. కానీ అది ఇంకా ఆ ప్రాసెస్ తేలేదు, ఇంకా మన సమీక్షలో ఉన్నారు. అందువల్ల ఇక భవిష్యత్తు కేసులకే వర్తిస్తుంది అంటే అదానీ పైన కేసు కంటిన్యూ అవుతుంది. అయితే అమెరికా ప్రభుత్వ సంస్థలు అడిగినా మోడీ ప్రభుత్వం సహకరిస్తుందా, అదానీ వైపు ఉంటుందా, అమెరికా న్యాయం వైపు ఉంటుందా? ఇక్కడ మళ్ళీ దేశీయ కోణం పట్టుకొస్తారు, దేశభక్తిని పట్టుకొస్తారు. మన భారతదేశానికి చెందిన ఇంత పారిశ్రామికవేత్త ఎదుగుతుంటే ఓర్వలేకనే అమెరికా ఇది చేస్తుంది అన్న నరేటివ్ బిల్డ్ చేస్తారు. గతంలో కూడా అదే బిల్డ్ చేశారు, అదానీ కూడా అదే బిల్డ్ చేశారు. తనపై దాడి మొత్తం భారతదేశ బిజినెసెస్ పైనే, భారతదేశం పైనే దాడి అని నరేటివ్ బిల్డ్ చేశారు. ఇప్పుడు అది చేస్తారు. అయితే అదంతా ఒక ఎత్తు. అమెరికాకు సహకరిస్తుందా మోడీ ప్రభుత్వం లేదా తర్వాత సంగతి. కానీ అట్లీస్ట్ మన దేశంలో కేసులు ఎందుకు పెడతలేరు? ఇప్పుడు అదానీ పైన కేసు లేదు, జగన్మోహన్ రెడ్డి పైన కేసు లేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. తెలివిగా ఒక వాదన, దీన్ని రద్దు చేస్తే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది, రద్దు చేయకపోతే భారం అవుతుంది అంటూ అనుకూల మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటి? రద్దు చేయడము, కాంట్రాక్టులు తర్వాత సంగతి. ఇలా తప్పుడు పద్ధతుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు నష్టం చేశాడని జగన్మోహన్ రెడ్డి పైన FIR ఎందుకు దాఖలు కాదు ఇప్పటి వరకు? జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఎందుకు పెట్టరు ఇప్పటి వరకు? నిజంగా కాంట్రాక్టులు రద్దు చేయలేరా? మీరు ఈ చట్ట విరుద్ధంగా అవినీతితో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే దాన్ని రద్దు చేయొచ్చు. దాన్ని మాలిఫైడ్ ఇంటెన్షన్స్ అంటారు. బోనఫైడ్ కాంట్రాక్ట్లే నిలబడతాయి తప్ప మాలిఫైడ్ కాంట్రాక్ట్ నిలబడవు. ఒకవేళ నిలబడినా కూడా కేసైతే జగన్ మీద పెట్టచ్చు కదా. మీరు కాంట్రాక్ట్ రద్దు చేస్తారా చేయరా తర్వాత సంగతి. కేసు జగన్ పైన, అదానీ పైన ఎందుకు పెట్టరు? ఆరోపణ కదా, అదానీ ఇచ్చాడని, జగన్ తీసుకున్నాడని. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద జగన్ పైన ఎందుకు కేసు పెట్టరు? ఎందుకు పెట్టారంటే ఇచ్చినవాడు అదానీ అని ఆరోపణ కనుక. అందుకే జగన్ తప్పించుకోగలుగుతున్నాడు. చంద్రబాబు నాయుడుకు జగన్ పైన ఎంత కోపం ఉన్నా అదానీ ఉన్నాడు కనుక జగన్ పైన కేసు లేదు. మీరు గమనించండి. అంటే అదానీ కోసం జగన్నైనా వదిలేసుకోవటానికి చంద్రబాబు సిద్ధం. ఎందుకు వదిలేసుకుంటాడు మరి చంద్రబాబు జగన్ అట్లా? మనకు అందరికీ తెలుసు ఎక్కడి నుంచి ప్రెషర్ వస్తుంది అని. అందువల్ల ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం అడిగినా కూడా మన దేశ ప్రభుత్వం సహకరిస్తుందా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే అదానీకి అండగా నిలవడము, అదానీ పెరుగుదలే భారతదేశ పెరుగుదలగా, అదానీ స్టోరీని ఇండియా స్టోరీగా పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తున్న సమయంలో అదానీ విషయంలో అమెరికన్ ప్రభుత్వ సంస్థలు అడిగినా ట్రంప్ తన మిత్రుడైన మోడీ సహకరిస్తాడన్నది అనుమానాస్పదమే.